కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ బాగానే ఉంది, ఇంకా బాగుంటే బాగుంటుంది. ఇంకా బాగుంటే బాగుంటుంది. గతంలో ఎలా ఉండేదన్న? ఏది గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళది, అలాగేం లేదు. వైసీపీ ఏమో సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, సంక్షేమం ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. స్టార్ట్ చేసిన తర్వాత బాగుందో లేదో తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఏం స్టార్ట్ చేయలేదు, ఇంకా ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి. సో వాళ్ళకి టైం ఇవ్వాలి కదా, ఎంత చేస్తారో చేయరని తెలుస్తుంది. చెప్పిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. కరోనా టైంలోనే పాత గవర్నమెంట్ మరి మొత్తం పేమెంట్ చేసింది అందరికీ, అప్పుడు ఖజానా లేదు కానీ ఎందుకు మరి ఇప్పుడు ఎలా చేసింది? సో చేయాలనుకున్న అంటే ఇంటెన్షనల్గా ఉంటే చేస్తారు. కరోనా అది వచ్చింది ఇది వచ్చిందని కాదు, ఆ టైంలో కూడా ప్రపంచం అంతా అట్టడి స్థాయిలో ఉన్నా సరే ఈ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ చేసింది. సో ఈ గవర్నమెంట్ కూడా చెయ్యాలి అన్న మనసులో ఉండాలి కానీ చేస్తారు. ఖజానా ఖాళీ ఉందని తెలిసే కదా ఎలక్షన్లో పోటీ చేసింది. అది వాళ్ళ ఇంటెన్షన్గా చెయ్యాలి. మే మాసంలో తల్లి కొందనము, జూన్ మాసంలో వచ్చేసరికి రైతు. సార్ అదే సార్, మీరు ఏదైనా సరే వాళ్ళకి చెయ్యాలని ఉంటే చేస్తారు. అది దానికి ఆ వంక ఈ వంక కాదు, చెయ్యాలి అని ఉంటే చేస్తారు. మరి ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తామని చెప్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అమరావతి కానీ పూర్తి అయితే ఎలా ఉంటుంది? ఎందుకు అవుతుంది అప్పుడే? అమరావతి టైం పడుతుంది కదా, ఇప్పుడెక్కడ అవుతుంది? అవ్వదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు తెలుసు కదా, మరి అప్పుడే ఎక్కడ అయిపోతుంది? చెయ్యాలి అనుకుంటే ఏ గవర్నమెంట్ అని చేస్తుంది, కాలక్షేపం చేయాలన్నా కూడా గవర్నమెంటే చేస్తుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారిది మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉందంటారు? సో అది మనం చెప్పలేము. ఇప్పుడు రాజకీయాల్లో ఒకలా మాట్లాడతారు, ఎవరు మాట తీరు వాళ్ళని, మనం వాళ్ళని ఎవరిని వ్యక్తిగతంగా మనం మాట్లాడము. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామాల్లోకి వెళ్తున్నారు. గ్రామాల్లో ఉన్న రోడ్డు సమస్యలు కానీ వాళ్ళ ప్రొఫెషన్ వెళ్ళాలి కదా, వాళ్ళ జాబ్ వాళ్ళు చేయాలి కదా. రాజకీయ నాయకుడు అంటే ప్రతిరోజు గవర్నమెంట్ ప్రజల్లో తిరగాలి, చెయ్యాలి. లోపల కూర్చుంటే పని అవ్వదు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందంటారు? మెరుగనంటారు? మెరుగు, చాలా మెరుగు. మరి ఇప్పుడు పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాలు ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నమాట. మీరేమంటారు? పథకాల గురించి నాకు ఏం తెలియదండి. ఓకే, అమరావతి పూర్తి చేస్తామంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? చూసాం కదా, ఇప్పుడు బాగానే చేస్తారు. అమరావతి బాగానే చేస్తారు. పనులు ప్రాంతం చూసాం, మనం చూసాం బాగా చూసాం, బాగానే ఉందండి. అప్పటికి ఇప్పుడు బాగానే ఉంది. చూసాం, కొద్ది పనులు బాగా చేస్తాం. ఎలా ఉండిపోతుంది ఏమండి? అమరావతి ఎలా ఉంటుందంటే ఇక అదే, ఇక చూస్తున్నాం కదా, వాళ్ళు హామీలు ఇచ్చారు కదా, ఇక అలా చేస్తూ ఉన్నారు కాబట్టి చూడాలి ఇక ఎలా ఉంటుందండి. ఉద్యోగాలు వస్తాయి మనకు, అది మాత్రం. మన విదేశాలకు వెళ్ళి ఈ లోకేష్ గారు బాగానే శ్రమ పడతారు, బాగానే ఇచ్చేస్తారు ఆయన. ఇక ఫ్యూచర్లో పిల్లలకి అందరికీ విదేశాలు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే చక్కగానే పిల్లలకి మన రాష్ట్రంలోనే హైదరాబాద్ అంతకుముందు హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు దయ వల్లే అదంతా ఇదైంది. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా వస్తే ఇక్కడ మనకి అభివృద్ధి బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లా, పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళక్కర్లా, అలా చేస్తారు. ఎలా అనిపిస్తుంది అంట కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఉందంట? బాగానే ఉంది. ఏ విధంగా అంటారు? గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగానంటారా? ఇంక ఇప్పుడే కదా స్టార్టింగ్, కొంచెం డెవలప్మెంట్ బాగానే ఉంది. రోడ్లు పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి. గతంలో ఎలా ఉంది? గతంలో అన్ని గతుకులు ఉండేవి, బాగానే ఉంది. బాగానే ఉంది. పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాలన్నీ ఇంకా పూర్తిగా మొదలవ్వలేదు కదా, మొదలైతే ఏం తెలియదు. కొంతమంది ఇంకా పథకాలు రావట్లేదు, గతంలోనే పథకాలు వచ్చాయంటారు. కరెక్టేనా? గత ప్రభుత్వంలో వచ్చినాయి, ఈ ప్రభుత్వం ఇంకా స్టార్ట్ అవ్వాలి. ప్రభుత్వాలు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాను. మే మాసంలో తల్లి కొందనం, జూన్ మాసంలో వచ్చేసరికి రైతులకు రైతు భరోసా వేస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? వేసిన తర్వాతగా మనకు తెలియదు. గతంలో ఎలా ఉండేదంటారు పథకాల విషయం కానీ? అంటే గతమేమో సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకం డెవలప్మెంట్ అంటున్నారు. ఏ విధంగా అంటారు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రతిదీ చూస్తారు. మనకి అమరావతి పూర్తి చేస్తామంటారు. అమరావతి పూర్తి చేస్తామంటారు, ఎలా అని? అమరావతి పూర్తి చేస్తే మనకి రాజధాని ఉన్నది ఉంటుంది కాబట్టి, అలాగే యువతకి ఉద్యోగాలు కూడా కల్పిస్తాము, ఇక్కడే ఉంటారు మన పిల్లల మొత్తం కూడా. ఇప్పుడు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ప్రజెంట్ ప్రతి ఒక్కరు ఎవరి నోటి ఉంటుందన్నా హైదరాబాదే అంటున్నారు.
దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఒక 5-6 రీసెంట్గా 2-3 రోజుల క్రితం నుండి కలిసిన వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నారు. ఫోన్ చేస్తే ఏంటంటే జాబులు అక్కడ ఉన్నాయి, అక్కడే చూసుకోండి. అదే మనకి అమరావతి పూర్తయితే మనకి ఇక్కడే ఉంటాయి. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. పథకాలు ఇచ్చిందో కానీ బాగానే ఉంది. ఇప్పుడు కొంతమంది ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయి అంటున్నారు. మీరే ఉంటారు. కొంతమంది పథకాలు ఏమీ రావట్లేదు, మాకు వస్తున్నాయి. మాకు రాజధాని లేదు. రాజధాని అమరావతి ఒక నెలకు 5,000 వస్తుంది పేదలు. 5,000 వస్తుంది. దేనికి సంబంధించి ఈ రైతు కూలీ అని రాజధానిలో పనులు ఉండవు కదా, కూలింగ్ ఇచ్చిన పొలాలు. మరి ఇప్పుడు మనకి రాజధాని పూర్తి చేస్తామంటారు సీఎం గారు, ఎలా అనిపిస్తుంది? చేస్తాడండి, చేయకుండా మనకి రాజధాని కనుక పూర్తయితే కనుక ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది, చదువుకున్న వాళ్ళు బాగానే ఉంటుంది. అంటే బయట దేశాలు పోకుండా ఇక్కడే ఉండి చేసుకోవడానికి బాగుంటుంది. ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవడానికి సీఎం గారు అంటారు. మీరే ఉంటారు. పట్టింది పట్టుకున్నట్టు. గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో పౌలు బడక గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది రైతు? ఇప్పుడు బాగానే ఉంది. మరి కొంతమంది రైతులు రైతు భరోసా రావట్లేదు, గతంలోనే వచ్చినాయి. మరి రైతు బజార్ వస్తారు రావుగా, మాది రాజ్యానికి కూలింగ్ పొలాలుగా పాతే కౌలు వేసారు మొన్న. రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? బాగానే ఉన్నాయి, పోతున్నారు మాకు వెళ్ళే రోడ్డు. గతంలో ఎలా ఉండేది రోడ్లు? బోతులుగా ఉన్నాయి. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది పింఛన్? 4,000. గతంలో 2,000. ఎలా అనిపిస్తుంది మరి పింఛన్ డబ్బులు ఎలా యూజ్ చేస్తున్నారు? అంతా బాగుంది, కానీ ఈ సంవత్సరం ఆయన బాగలేదు. మోసం చేస్తాడు జనాలు. ఎవరు? చంద్రబాబు నాయుడు తప్పకుండా మోసం చేశాడు. అది తప్పది. నేను పక్కా తెలుగుదేశం, కానీ నేను ఆ మాట అనకూడదు. కానీ తప్పది, ఆ మాట నమ్మించి మోసం చేయకూడదు. ఈరోజు రేపు పొద్దున్నే ఎన్టీ రామారావు పరుగు పోద్ది. కాదు, రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది అంటున్నారు కదా. ఏం టైం పడుతుందండి? జనాలని మోసం చేసి ఏం టైం పట్టుద్ది? ఆ టైం పట్టి మొదట తెలియదు, ఆయనకి తెలుసు కదా, తెలిసి అలాగే తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్రం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, అన్నీ చేశాడు. కానీ నువ్వు పేదల్ని అన్యాయం చేశాడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే పని లేకుండా చేశాడు. ఆయన చేసేది ఒక్కటే తప్పు అయింది. ఈయనది ఇంతవరకు బాగానే పరిపాలించాడు, పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ సంవత్సరం రామారావు పరుగు పోయింది. పనితీరు ఎలా అనిపిస్తుంది అంటారు? ఎలా అనిపిస్తుంది అంటారు? పర్వాలేదు బాగానే ఉంది ప్రస్తుతానికి. గతంలో ఎలా ఉండేది అంటారు? ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికి. నరక పథకాల విషయానికి చెప్పు, ఎలా అనిపిస్తుంది అన్న కూటమి ప్రభుత్వం పనితీరు? పథకాల విషయంలో ఏమంటారు? పథకాలు నిదానంగా వెళ్తాడు, లేదు ఆడు మాత్రం ఏం చేస్తాడు? అదే సీఎం గారు కూడా అంటున్నారు, రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు బాగానే ఉందా వ్యవస్థ? గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మెరుగేనంటారా? 90%. 90%. ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? అంతా బాగానే నడుస్తుందండి. అందరినీ ఒకేసారి చూడలేము కదండి, వీళ్ళు కూడా చూసిన తర్వాత అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. కొంతమంది ఏమంటున్నారంటే ప్రభుత్వం వచ్చి 11 నెలలు 10 నెలలు అవుతున్నా కానీ ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయి. మీరేమంటారు? పథకాలు ఎందుకు రావట్లేదండి? అర్హులందరికీ పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు చెట్టు వేయంగానే ఎమ్మటే ఫలం ఇవ్వదు కదండి, దానికి కొంత టైం ఉంటుంది కదా. ఆ టైం ప్రకారం అర్హులందరికీ పథకాలు వస్తాయి. సీఎం గారు కూడా ఇదే అంటారు, పథకాలు ఇవ్వడం మటుకు ఇస్తాము, కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరేమంటారు? అంతేనండి, సీఎం గారు బాగానే చెప్పారండి. పిల్లలు చూసుకుంటే మే మాసంలో తల్లి కొందరము, జూన్ నెలలో చూసుకుంటే రైతు భరోసా వేస్తున్నారు రైతులకి. ఎలా అనిపిస్తుంది? మీరేమంటారు? వేస్తారండి, అన్నీ ఒక్కొక్కటి చేస్తుంటారండి పథకాలన్నీ. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అంటారు. ఏ విధంగా ఉంది? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓన్లీ సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టింది కానండి, మిగిలిన అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదండి. అది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తానండి, వెలుగొండ ప్రాజెక్ట్ ఉందండి, ప్రకాశం జిల్లాకి 90% అయిపోయిందండి. ఆ 10% గారు పూర్తి చేసి ఉంటే మొత్తం సస్యశ్యామలం అయ్యేది కదండి. అది ఎందుకు చేయలేదండి? ఇప్పుడు
కూటమిలో ఎలా ఉందంటారు? అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంది? ఇప్పుడు ఉందండి, ఒక నిధులు కావాలి కదండి, ప్రతిదానికి నిధులు కావాలి. నిధులు కావాలంటే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మనం ఒక ఇల్లు కట్టాలంటే చాలా సంవత్సరం పడుతుంది. అదే ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒకటి ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారండి, మరి దానికి ఆయన ఉన్నంత వరకు బాగానే చేశారండి. మళ్ళీ గత ప్రభుత్వం మారింది, అది మూలన పడ్డది. మళ్ళీ ప్రభుత్వం మారింది, అభివృద్ధి చేస్తారండి. అమరావతి పూర్తి చేస్తామని సీఎం గారు హామీ ఇస్తున్నారు, మీరేమంటారు? ఎలా ఉంది? చేయగలరండి. ప్రతిదానికి రూపాయితో కూడుకున్న వ్యాపారం అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిధులేమీ లేవండి. మరి నిధులేమి లేనప్పుడు అన్నీ చేయాలంటే డబ్బుతో కూడుకున్న వ్యాపారం కదండి. అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. అమరావతి కనుక మనకు పూర్తి అయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతున్నారు? బంగారు భవిష్యత్తు అండి. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళే చంద్రబాబు నాయుడు గారు జయమండి. గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం పర్లేదు, 1000 రేట్లు పర్లేదు, నిదానంగా చేసుకుని వెళ్తారండి. సరే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. ఏ విధంగా ఉంది, ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం అయితే చేసుకుని వెళ్తారండి. ముందుగా అభివృద్ధిలో తీసుకెళ్ళి వెళ్తారు. రోడ్లు వేస్తారు, బాగానే ఉంది. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగుంది, పర్లేదు బాగానే బాగానే ఉంది. మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు సీఎం గారు, ఎలా అనిపిస్తుంది? చేస్తారండి. అమరావతి చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారండి. ఆయన తలుచుకుంటే ఇక డెవలపింగ్ ఉంటుంది కదండి, అన్ని ఉద్యోగాలు అన్నీ వస్తుంటాయి. పర్లేదు, లేట్ అయినా శుభ్రంగా చేస్తారండి. అదే సీఎం గారు కూడా అంటున్నారు, మనకే అమరావతి పూర్తి అయితే మనకే ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. ప్రదేశాలకు వెళ్ళే పని ఉండదండి. బయటికి ఏపీకి రాజధాని అమరావతి కదండి. ఇంకా ఏపీలో అందరూ ఉద్యోగస్తులు మన అమరావతిలోనే చేసుకుంటారు. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. పర్లేదు, బాగానే ఉంటుందండి. కథ కొద్దిగా లేట్ అయినా సంవత్సరమే కదా, సంవత్సరం కూడా అవ్వలేదు, ముందుకు తీసుకెళ్తున్నారండి. ఇంకా అలా పర్లేదండి, ఏం పర్లేదు. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం బాగానే ఉంది. పథకాల విషయంలో కానివ్వండి అంతా బాగానే ఉంది. టీటీడీలో తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. సీఎం గారు అంటున్నమాట ఏంటంటే పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు అవునండి, ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఎక్కడ పోతుంది? ఇదే జరుగుతుంది. మీరు ఉచితాలు మానేయండి. ఉచితాలు దేనికి? అనవసరంగా ఉచితాలు ఇస్తున్నారు, అవసరం లేనిది. ఇప్పుడు అందరూ ప్రజలే కదా, ఒకళ్ళకి కాదు అందరికీ ఇవ్వండి. అక్కడ 6 కోట్ల జనాభా ఉంటే 6 కోట్లకి సమానంగా ఇవ్వండి, అంతేగాని ఒకడు పేదోడు ఒకడు పేదోడు ఇవన్నీ వద్దు, అనవసరం, ఇవన్నీ వేస్ట్. అదే అర్హులైన వారందరికీ ఇస్తాము. అర్హులు ఏంటండి? దేనికి అర్హులు? అవసరం లేదు అసలు. ఉచితం అనేది తీసేయండి. కష్టపడి సంపాదించుకుంటే ఆడు విలువ తెలుస్తుంది, డబ్బులు విలువ. ఇప్పుడు అవన్నీ తీసుకుని ఇంట్లో కూర్చుని ఆవిడ పని చేయడానికి కూడా రావట్లేదు. ఇప్పుడు మనకి బీహార్ నుంచి, మిగతా ఒరిస్సా నుంచి ఎంతమంది ఇక్కడికి వలస కార్మికులు వస్తున్నారు. అంటే ఇక్కడ లేరా కార్మికులు లేరా? ఎందుకు మీరు ఉచితాలు ఇవ్వడం వల్ల వాళ్ళు తయారయ్యారు. వాడు వస్తాడు, ఇప్పుడు మన వాళ్ళు వస్తారు, వాడు ఒక్కొక్కడు 1000 రూపాయలు, కానీ ఎంత పని చేస్తున్నాడు ఏమన్నా మీకు తెలుస్తుందా? మీరు మీ ఇంట్లో పని చేయించుకుని చూడండి, అప్పుడు తెలుస్తుంది ఈ విషయం అంతా. ఉచితాలు కాకుండా మనకి డెవలప్మెంట్ విధంగా డెవలప్మెంట్ ఒకటే కాదు, ఫ్యాక్టరీ పెట్టండి, ఆ ఫ్యాక్టరీలో ఆడికి ఉద్యోగం ఇవ్వండి, అప్పుడు ఆడు కష్టపడి సంపాదిస్తాడు. ఇప్పుడు కష్టం లేకుండా అయిపోతుంది కదా, ఇప్పుడు కష్టానికి విలువ లేకుండా అయిపోతుంది. ఉచితం తీసుకుంటే ఏమవుతుందండి? అది అలవాటు అయిపోయి ఇంకా పని చేయడు, పని చేయట్లేదు కూడా ఎవడు. అది చెప్పండి సార్.